బ్రేకింగ్స్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ కానుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు స్పీకర్ ఎన్నిక జరగనుంది. 15న అసెంబ్లీ మండలి జాయింట్ సెషన్లు ప్రారంభం కానున్నాయి. సమావేశాల కంటే ముందే గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం 16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ గడ్డం ప్రసాద్ను తమ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటలకు గడ్డం ప్రసాద్ నామినేషన్ వేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎంఐఎం ఎమ్మెల్యేలు నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దాంతో వారు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఏకాగ్రీవం చేసుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ కానుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు అధికారులు స్వీకరించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 15న అసెంబ్లీ మండలి జాయింట్ సెషన్లు ప్రారంభం కానున్నాయి. సమావేశాల కంటే ముందు గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం 16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. గుడ్ మార్నింగ్. అసెంబ్లీ స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ సెక్రటరీ సోమవారం నాడే నోటిఫికేషన్ జారీ చేశారు. బుధవారం అంటే ఈ రోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా గడువు ఉంది. స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అంటే మిగతా పార్టీ నుంచి ఎవరు కూడా నామినేషన్ వేయడం లేదని మనం చూస్తుంది. ఇంకో ఆయన ఎన్నిక మాత్రం ఏకగ్రీవమే అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గురువారం ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ఆయన స్పీకర్ గా బాధ్యతలు కూడా స్వీకరించున్నారు. ఎందుకంటే నిన్న యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కేసీఆర్ ను మంత్రులు దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా శ్రీధర్ బాబు కలిశారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలు సహకరించాలని మాజీ సీఎం కేసీఆర్ ని కోరగా ఆయన కూడా సహకరిస్తానని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే ఈ రోజు స్పీకర్ ఎన్నిక సంబంధించి నామినేషన్ కార్యక్రమానికి కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని సమావేశం సందర్భంగా కలిశారు. ఈ సందర్భంలో కూడా చర్చకు వచ్చింది. వారిని కూడా సహకరించాలని రేవంత్ రెడ్డి కోరినట్టుగా కూడా మనకు తెలుస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక మాత్రం లాంఛనమే అని చెప్పొచ్చు. ఒకవేళ ఎవరన్నా ఒకరు కానీ ఇద్దరు ముగ్గురు నామినేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. అది కూడా బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఒకవేళ ముగ్గురికి సమానంగా ఓట్లు వస్తే మాత్రం డ్రా పద్ధతిలో స్పీకర్ ఎన్నిక కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెజారిటీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది, ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక అవ్వడం మాత్రం లాంఛనమే అని చెప్పొచ్చు. ఈ రోజు అయిపోయిన తర్వాత రేపు ఉదయం స్పీకర్ గా పేరులో కూర్చోబెడతారు. రేపు స్పీకర్ కు ధన్యవాదాలు తెలిసే కార్యక్రమం తర్వాత వాయిదా పడుతుంది. తర్వాత 10వ తారీఖు నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 16వ తారీఖు నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిసే తీర్మానంతో సభ ముగుస్తుంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.